కీర్తన గ్రంథం 130వ కీర్తన. కీర్తన గ్రంథం 130వ కీర్తన 5-6 వచనాలు. 5-6 వచనాలు చదవండి. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము నా దేవుని కొరకు కనిపెట్టుకొనుచున్నది. దేవుని యొక్క మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే, అందరూ చెప్పండి, కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము నా దేవుని కొరకు కనిపెట్టుకొనుచున్నది. కాపులా ఉన్నవాడు ఏం చేస్తాడంటే, ఎప్పుడు తెల్లారిద్దా, కావలివాడు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణం నా దేవుని కోసం కనిపెట్టుకొనుచున్నది అంటాడు. నేను యెహోవా కోసం కనిపెట్టుకొని ఉన్నాను, కావలివాడు ఉదయం కోసం కనిపెట్టుకుట కంటే ఎక్కువగా నా దేవుని కోసం నా ప్రాణం కనిపెట్టుకొని ఉన్నది అంటాడు. కావలివాడు రాత్రి డ్యూటీ ఎక్కాడంటే తెల్లవారితే ఎప్పుడు తెల్లారింది అని ఎలా కనిపెడతాడో అంతకంటే ఎక్కువగా దేవుని కోసం కనిపెడుతున్నాడు నా ప్రాణం అన్నాడు భక్తుడు. ఈ కనిపెట్టే విషయంలో దేవుని కొరకు కనిపెట్టుట అనేది ఒక భాగం అయితే, మరి ఒక భాగం ఒకటి ఉంది. యెషయా గ్రంథం 62వ అధ్యాయము 6వ వచనం. యెరూషలేమా నీ ప్రాకారము మీద, యెరూషలేమా నీ ప్రాకారము మీద నేను కావలి వారి నుంచి ఉన్నాను. రే అయినా అంటే రాత్రి అయినా పగలైనా వారు మౌనముగా ఉండరు. యెరూషలేమా నీ ప్రాకారం మీద నేను కావలి వారి నుంచి ఉన్నాను. యెరూషలేమా నీ ప్రాకారం మీద నేను కావలి వారి నుంచి ఉన్నాను. వారు రే అయినా పగలైనా వాళ్ళు మౌనంగా ఉండరు. ఏం చేస్తారు మరి? ఒకళ్ళెవరు ఉదయం కోసం కనిపెట్టుకోవడం కంటే ఎక్కువగా దేవుని కోసం కనిపెడుతున్నారు. కనిపెట్టే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ మౌనంగా ఉంటల్లా. అంటే కావలి వారు యెరూషలేము కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. యెరూషలేము అనగా దేవుని యొక్క ఆలయం ఉన్న స్థలం, దేవుడు ఉన్న స్థలం. యెరూషలేములో దేవుని ఆలయం ఉంది. దేవుని ఆలయ క్షేమం కోసం, దేవుని మందిర క్షేమం కోసం, దేవుని యొక్క ఆలయం కొరకు ఎవరైతే ప్రార్థిస్తారో వారు క్షేమంగా ఉంటారు. అందుకని దానియేలు ప్రార్థన చేసేటప్పుడు కూడా యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి తన చేతులెత్తి ప్రార్థన చేసేవాడు దానియేలు కూడా. యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి ఎందుకు చేతులు ఎత్తేవాడంటే యెరూషలేము క్షేమంగా ఉండాలి, అంటే దేవుని ఆలయము క్షేమంగా ఉండాలి. దేవుని ఆలయము క్షేమంగా ఉంటే ప్రజలు క్షేమంగా ఉంటారు. దేవుని ఆలయములో మనము క్షేమముగా ఉంటాము. దేవుని ఆలయము క్షేమంగా ఉంటే ఆలయము ద్వారా వచ్చే సమృద్ధి ద్వారా, ఆలయము ద్వారా వచ్చే దేవుని యొక్క ప్రసన్న ద్వారా మనకు అన్ని విధాలైన ఆశీర్వాదాలు వస్తాయి. కాబట్టి యెరూషలేము అనగా దేవుని ఆలయము అని అర్థం. యెరూషలేమా నీ ప్రాకారముల మీద కనిపెట్టుకున్న వారిని, రాత్రి పగల కనిపెట్టుకున్న వారు ఉంచాను, వారు మౌనంగా ఉండరు. మొదట చదువుకున్న వాక్యం ఏంటంటే, కావలి వారు ఉదయం కోసం కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణం నీ కోసము
కనిపెట్టుకొనుచున్నది. ఇప్పుడు కనిపెట్టుకునే విషయంలో రెండు చెప్పాను. ఒకటేమైనా కావాలి వాడు ఉదయం కోసం కనిపెట్టుకుంటే ఎక్కువగా దేవుని కోసం కనిపెట్టుకుంటాడని. మరొక మాట ఏంటంటే యెరూషలేము కొరకు కావలి వారు ప్రాకారం మీద కనిపెట్టుకున్నారు. రాత్రి పగలు కూడా కనిపెట్టుకొని మౌనంగా ఉండలేదంటే వారు ప్రార్థన చేస్తున్నారని చెప్పారు. మూడో రకమైన కనిపెట్టుకోవటంలో ఒక విషయం చెప్తాను. ఈ కనిపెట్టుకోవటం వేరు, అక్కడ కనిపెట్టుకోవటం వేరు. ఈ కనిపెట్టుకోవటం ఏందో ఒక మాట చెబుతారు. 2 సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం. 2 సమూయేలు గ్రంథం 20వ అధ్యాయము 3వ వచనం. దావీదు యెరూషలేములోని తన నగరికి వచ్చి తన ఇంటికి తాను కాపుగా ఉంచిన తన ఉపపత్నులైన దావీదికి ఎంతమంది అంటే ఉపపత్నులు 10 మంది. 10 మంది స్త్రీలను తీసుకొని ఆ 10 మంది ఉపపత్నులకు కొంతమందిని కావలిలో ఉంచి వారిని పోషించుచుండెను గాని దావీదు బతికినంత కాలం వాళ్ళ యొద్దకు పోలేదు. వారు కావలి యందు ఉంచబడ్డారు గాని బ్రతికినంత కాలం విధవరాళ్ళగానే బ్రతికిరి. రాజుని వివాహం చేసుకున్నారమ్మా. అబ్బా ఏమి తిరిగిందమ్మా ఆయన స్టారు, ఆమె స్టార్ అనుకుంటారు కానీ స్టారు లేదు, బోరు లేదు. రాజుని వివాహం చేసుకున్నారు 10 మంది. వాడు ఉపపత్తులుగా ఉంచబడ్డారు. రాజు ఏం చేశాడంటే వాడికి ఇల్లు కట్టించి బయటికి ఆడపోనికుండా కాపలాదారులు పెట్టి, కాపలాదారులకు జీతం, లోపల ఇంట్లో ఉన్న వాళ్ళకి తిండి తెప్పలు లేకుండా ఏ బాధ లేకుండా వాడు. దావీదు మాత్రం వాళ్ళ దగ్గరికి ఎప్పుడు వెళ్ళలేదంట. బతికినంతకాలం విధరాళ్ళకి బతికి చచ్చిపోయారు. వాళ్ళు అనుకుంటారు ఈ బతుకు బతకడం కంటే సావటం మేలు కదా అనుకుంటారు. వాళ్ళు లోపల ఉండి బయట ఉన్న వాళ్ళు అనుకుంటారు రాజభాగం అనిపిస్తుంది. అది ఏ భాగం అంట? రాజభాగం. ఏం రాజభాగం అనిపిస్తుంది? సోఫం దొక్క లేకుండా బతికినంతకాలం దావీదు దగ్గరికి వెళ్ళలేదు. ఆ కావలి వారు వేరమ్మ. ఏ కావలి వారు? దావీదు భక్తునికి ఉన్న ఉపపత్నులకి బయటికి వెళ్ళలేకుండా, ఆడు ఎవరికెళ్ళే చూడకుండా, ఆడు ఎవరికెళ్ళే చూసి నవ్వకుండా, ఆడు నవ్వే గోళ్ళకెళ్ళి చూసి నవ్వుకుంటా ఉండాలని కాపలా పెట్టాడు. వాళ్ళు ఏ నవ్వుకున్నా గోడకెళ్ళి చూసి నవ్వుకోండి. సందడి తప్పుడు ఏముండదు. ఇక ఆడు తింటాం, ఆడు అంటాం. చచ్చినంతకాలం విధురాలుగా తిన్నారు. ఆడకి కావలి వారు ఉన్నారు. ఆ కావలి వారు వేరు. ఎక్కడికన్నా జంపు జిలాని చేసిద్దామని కావలి వారిని పెట్టాడు. అట్ట వెళ్ళకుండా రాజుకు అవమానం వచ్చిందా జంపు చేసిద్దామో ఉండడం జాగ్రత్త కానీ ఆడ పెట్టాడు. ఈ కావలి వారు వేరు. ఏటీఎం కార్డు, ఏటీఎం దగ్గర ఉండే కావలి వాళ్ళు వేరు. బ్యాంకు దగ్గర ఉండే కాపలా వాళ్ళు వేరు. ఇంటి దగ్గర ఉండే సెక్యూరిటీ కాపలాదారులు వేరు. ఆ కాపలాదారుల గురించి మాట్లాడుతున్న బైబిల్ ఏ కాపలాదారుల గురించి మాట్లాడుతుందంటే దేవుని కొరకు కనిపెట్టుకునే కాపలాదారుల గురించి. దేవునికి స్తోత్రాలు. దేవుని కోసం కనిపెట్టుకొని ఉండాలి. సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు, ఒక ఇంటిని కనిపెట్టుకొని ఉంటాడు. కుర్చీలో కూర్చొని ఇంటిని కనిపెట్టుకున్నటువంటి కుర్చీలో కూర్చొని నిద్రపోవటం కాదు దాని అర్థం. ఆ ఇంటికి ఏ దొంగ పడకుండా కాపలాగా ఉంటాడు సెక్యూరిటీ గార్డు. ఆ ఇల్లుకి సెక్యూరిటీ అనమాట కాపలా. బ్యాంకుకి సెక్యూరిటీ కాపలా. ఏటీఎంకి సెక్యూరిటీ కాపలా. ఇలాగ కాపలాదారులు ఉంటారు. ట్రైన్ వెళుతున్నప్పుడు, ట్రైన్ వస్తున్నప్పుడు పచ్చ జెండా ఊపుతూ ఉంటాడు. నువ్వు డైరెక్ట్గా వెళ్ళొచ్చాను. వాడు కానీ ఎర్ర జెండా తీసుకొని ఊపాడంటే ఎలా పక్కరేయడమంటారా? అది వేరు. ఇక్కడ కాపలా విషయం ఏంటంటే ఉదయం కోసము రాత్రిగా కాపలా ఉన్నవాడు ఉదయం ఎప్పుడు వచ్చిందా అని కనిపెట్టుకునేటట్లుగా వాడు ఎలాగైతే ఉంటాడో వానికంటే ఎక్కువగా దేవుని కోసం నా ప్రాణం కనిపెట్టుకొని ఉన్నది అని వ్రాయబడు. ఈ కనిపెట్టుకొని ఉండుట అనే విషయంలో
చాలా విషయాలు ఉన్నాయి కానీ ఎక్కువ చెప్పను. ఆయన గడప కమ్ముల యొద్ద కనిపెట్టుకున్నవాడు ధన్యుడు. దేవుడు ఏమి చేయబోతున్నాడని ఆయన గడప కమ్ముల యొద్ద కనిపెట్టుకునేవాడు ధన్యుడు. కనిపెట్టుకొని ఉండేవాడు చేయవలసిన మొదటి పని ఏంటంటే నిద్రపోకూడదు. కనిపెట్టడం అంటే దాని అసలు ఆ పదానికి అర్థమైంది. కనిపెట్టుకున్నటువంటి ఏంది? నిద్రపోకూడదు. మెయిన్ అది. నిద్రపోకుంటుంటే అన్ని చూస్తావు, ఎవరు వస్తున్నారు, ఏంటి వెళ్తున్నారు, ఏం జరుగుతుందని అన్ని చూస్తావు. కనిపెట్టుకుని ఉండాలని నన్ను ఉండమన్నారని చెప్పేసి అట్టగా ఉండిపోయి నిద్రపోతున్నావు అనుకోండి, ఇంకా నువ్వు కనిపెట్టేది ఏముందాడ? కనిపెట్టుకొని ఉండేవాడు నిద్రపోకూడదు. నిద్రపోతే నష్టం వచ్చింది. నిద్రపోతే ఏమొచ్చింది? నష్టం వచ్చింది. కనిపెట్టుకొని ఉండేవాడు నిద్రపోకూడదు. నిద్రపోతే నష్టం వచ్చింది. మత్తయి సువార్త 13వ అధ్యాయము 25వ వచనం. మనుషులు నిద్రించుచు ఉండగా, కనిపెట్టుకొని ఉండవలసిన మనుషుడు నిద్రించుచూ ఉండగా అతని శత్రువు వచ్చి ఆ పొలములో ఉన్న గోధుమల మధ్య గురుగులను విత్తిపోయెను. పొలము కొరకు కనిపెట్టుకొని ఉండవలసిన ఆ వ్యక్తి పొలము కోసం కనిపెట్టుకోకుండా నిద్రపోవటం వలన ఆ పొలములో ఉన్న గోధుమల మధ్య గురుగులు విత్తిపోయిన శత్రువు వచ్చి. పొలము అంటే సంఘం. సంఘం కొరకు దైవజనుడు ప్రార్థిస్తూ ఉంటాడు. సంఘంలో ఉన్న విశ్వాసులు, సేవకుడు ఎలాగైతే సంఘం అనే పొలం కోసం ప్రార్థిస్తున్నాడో, విశ్వాసులు కుటుంబం అనే పొలం కోసం కూడా ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సేవకుడు సంఘం అనే పొలం కోసం ఎలా ప్రార్థిస్తున్నాడో, విశ్వాసి కుటుంబం అనే పొలం కోసం కూడా ప్రార్థించాలి. పొలము బాగుండాలని ప్రార్థించాలి. పొలము అంటే కుటుంబము అని అర్థం. పొలము అంటే సంఘము అని అర్థం. కాబట్టి పొలం అంటే ఒకే అర్థం తీసుకోబాకండి. విశ్వాసి కుటుంబాన్ని తీసుకోండి, సేవకుడు సంఘాన్ని తీసుకుంటాడు. కాబట్టి ప్రార్థించే సేవకుడు సంఘం కొరకు ఆయన కనిపెట్టి ప్రభు పాదాల దగ్గర ఫలాని విశ్వాసి బాగాలేదయ్యా, ఫలాని విశ్వాసి కుమారుడికి బాగాలేదయ్యా, ఫలాని విశ్వాసి కుమార్తెకి బాగాలేదయ్యా, ఫలాని కుటుంబంలో వాళ్ళు క్షేమంగా లేరు నాయన, ఫలాని కుటుంబం వారు ఈ పని చేసుకున్నారయ్యా, ఫలాని కుటుంబం వారు ఎలాగున్నారని వాళ్ళ కోసం సేవకుడు ప్రార్థిస్తాడు. నీవు నీ కుటుంబం కోసం ప్రార్థన చేయి. యేసు ప్రభు చెప్పింది ఏంటంటే, అమ్మలారా నా కోసం కాదు కానీ మీకోసం, మీ కుటుంబం అంటే మీ పిల్లల కోసం ప్రార్థించండి. నీ కుటుంబం కోసం నీ కాపలాదారివి. నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవాలి. నీ కుటుంబాన్ని ఎవరో కట్టరు, నీ కుటుంబాన్ని నీవే కట్టుకోవాలి. జ్ఞానవంతురాలు తన కుటుంబమును కట్టును, మూఢురాలు తన కుటుంబాన్ని పెరిగి వేసుకుంటది. కుటుంబాన్ని కట్టుకోవటం కుదరదు, బిడ్డకు చెప్పుకోవటం కుదరదు, ఎట్లా చెబితే కుమారుడు వింటాడో కుదరదు, ఎట్లా చెబితే కుమార్తె వినిద్దో కుదరదు. చాలా మంది జ్ఞానం ఉండదు. చెప్పవలసిన రీతిలో చెప్పాలి. ఏదో ఒక రోజు నీ మాట వారిని పట్టుకునేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా అమ్మ బాగా చెప్పేది, నాకు మంచిగా చెప్పేది. నాకు తెలిసి తెలియని వయసులో రివర్స్ గేర్లో ఉంటే 10వ తరగతి అయిపోయిన తర్వాత పలానోళ్ళు ఇళ్ల జోలికి పోబాకయ్యా, చాలా డేంజరస్ పర్సన్స్ అయ్యా, వాళ్ళ ఇళ్ల జోలికి వెళ్ళామంటే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయని మంచిగా చెప్పింది. ఆ మాట నన్ను కొట్టుకుంది.
అయ్యా చాలాసార్లు చెప్పింది కానీ అన్నిసార్లు నన్ను కొట్టుకోలేదు. కానీ సమయం వచ్చినప్పుడు తల్లి మాట బిడ్డను పట్టుకుంది. నువ్వు చెప్పాలి, బిడ్డలతో చెప్పాలి, బిడ్డలతో పంచుకునే బాధ్యత నీదే. వాళ్ళని వెనకేసుకొచ్చినా నీవే డేంజరు. వాళ్ళని సర్దుకొచ్చి వెనకేసుకొచ్చి అది కాదులేంటే ఇది కాదులేంటే ఆ బాక్స్ ఇచ్చుకొని పైన పడతా ఉంటావు పిల్లవాడి మీద ఒకటే పెరిగినా అది నువ్వు వెనకేసుకురా బాబు. సర్ది చెప్పు. ఆయన నువ్వు ఒకటవ్వాలి, సర్ది నువ్వు చెప్పాలి. ఆయన వేరు నువ్వు వేరు కాదు. బోకరించుకొని ఆయన పడుతున్నాడు ఏమంటే నువ్వు పొద్దాక ఆడి మీద పడిడుతావు అని వెనకేసుకురా బాబు. నీవు ఆయన ఒకటయ్యి, అయ్యా నాన్న చెప్పేది మంచిదే కదయ్యా, ఏం తప్పు చెప్పాడురా, కోప్పడతాను కారణం ఎందురా, నీకు అర్థం కావట్లేదండి, మేము ఎందుకు వరకు నేను కోప్పడతాను, మా కోపంలో ప్రేమ ఉందరా అని నువ్వు సర్ది చెప్పాలి. తర్వాత ఆ బిడ్డకి అర్థమైంది తండ్రి ఎందుకు కోపడ్డాడు, అర్థమైంది. తల్లి చెప్పే మాటల్ని బిడ్డ అర్థం చేసుకుంటాడు. బిడ్డ తల్లి బిడ్డలకు చాలా దగ్గర ఉండేది, తండ్రి కొంచెం దూరంగా ఉంటాడు. ఏ ఫ్యామిలీ అయినంతే, ఏ కుటుంబం అయినంతే. తల్లి చాలా దగ్గరగా ఉండేది బిడ్డలకి. అందువల్ల బిడ్డలకు చెప్పాలి. చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. నీవే చెప్పాలి. నీ మాటే పట్టుకుని, నీ మాటే వాళ్ళని ఆస్వాదించింది, నీ మాటే వాళ్ళని దీవించింది. ఇది దేవుని మాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కావలిగా ఉన్నవాడు ఉదయం ఎప్పుడు వచ్చిద్దా అని కనిపెట్టుట కంటే ఎక్కువగా వాడు కనిపెడతాడు. ఎందుకంటే డ్యూటీ దిగిలిపోతాడు కదా, తెల్లారితే డ్యూటీ దిగిలిపోతాడు. కావలవాడు రాత్రంతా మినుకు 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 అని చూస్తూ ఉంటాడు, కనిపెట్టుకొని ఉంటాడు. రాత్రి కూడా 12 గంటలప్పుడు ఇంకొకరుతుంటాయి, ఏడుతూ ఉంటాయి, ఏదో తిరిగినట్టుగా ఉంటాయి, అన్ని ఎలగోడి శబ్దాలు వస్తూ ఉంటాయి. రాత్రి నిశ్శబ్దంగా ఉండేది. నిశ్శబ్దంలో ఎలగోడి శబ్దాలు రావంటే మామూలు శబ్దాలు, ఎలగోడి శబ్దాలు ఎక్కువ వస్తాయి రాత్రి. అన్ని శబ్దాలను తట్టుకొని కావలవాడు కాపలా కాస్తూ, భయం లేకుండా కాపలా కాస్తూ, ఎప్పుడు తెల్లారిద్దాని కనిపెట్టుకుని ఉంటాడు కదా. అంతకంటే ఎక్కువగా నా ప్రాణం నీ కోసం కనిపెట్టుకుందయ్యా అని అంటున్నాడు భక్తుడు. కనిపెట్టుకొని ఉండేవాడు మొదట చేయవలసిన పని ఏంటంటే నిద్రపోకూడదు. అంటే దాని అర్థం ఏంటంటే నీవు ఏ విషయం కోసం కనిపెట్టుకుని ప్రార్థన చేస్తున్నావో ఆ విషయాన్ని నువ్వు సాధించేంత వరకు ప్రార్థనలో ఉన్నప్పుడు నిద్రపోవాలి. పొనుకున్నప్పుడు నిద్రపో. నా మాట అర్థమైందా? పొడుకున్నప్పుడు నిద్రపో, ప్రార్థనలో నిద్రపోవాలి. కొంతమంది ప్రార్థనలో నిద్ర వచ్చింది, పడుకుంటే నిద్ర రాదు. ఆ మధ్య నిద్ర పడతలేదని అడిగితేను పాస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళారంట. ప్రార్థన అన్న చెప్పిద్దా అసలు నిద్ర పడతలేదు. నిద్ర పట్టుకోవడం ఏంటి, పరిస్థితి ఏంటి? ఆయన అన్నాడంట, ఉద్యోగ కోటాలు దొరుకుతుంది రామ్మా అన్నాడంట. కోటాలు వచ్చింది. కోటంలో కూర్చున్న కాడ నుంచి అయిపోయి అంతవరకు నిద్రపోతానే ఉందంట. కోటంలోకి వచ్చి అయిపోయి అంతవరకు నిద్రపోతా ఉంది. ఏమంటారు ఇవని? ఇంటికాడేమో నిద్ర పడతలా, కోటంలోకి వచ్చి నిద్ర పడుతుంది. ఏమంటారు ఇవని? మీరు చెప్పండి. మీరేం చెప్పరా? నేనేం చెప్పానండి? మీరేం చెప్పరా? ఇంటి దగ్గర నిద్ర పడతలా, కోటంలోకి వస్తే దేవుని సందికి వచ్చి నిద్ర పడుతుంది. ఏమంటారు అన్న? ఏమంటారు? సరే, ఏమంటారు? వీళ్ళు సమాధానం చెబుతారు. నిద్రపోయేవాళ్ళు వాళ్ళు చూసుకుంటారు అందు. మీరేమంటారో సమాధానం చెప్పండి. చర్చిలో ఎవరైనా ఉంటారు నిద్రపోతా, ఏమే నన్ను పలానా అంటావా అని ఆ బయటకు వెళ్ళిన తర్వాత వేసింది నీకు.
అక్షంతలు. కనిపెట్టుకునేవాడు నిద్రపోకూడదు. అంటే ప్రభు సన్నిధానంలో ఉన్నప్పుడు నిద్రపోకుండా నువ్వు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని వింటూ అందరూ జాగ్రత్తగా కూర్చొని వింటుంటే పౌలు గారు విస్తారంగా మాట్లాడుతూ రాత్రి చాలా సమయం అయిందంట. కిటికీలో కూర్చున్నాడంట. ఏడ కూర్చున్నాడంట? అందరూ ఏడ కూర్చున్నారు? మామూలు కూర్చున్నారు. ఈడెక్కడ కూర్చున్నాడు? కిటికీలో కూర్చున్నాడు. మరి ఆ కిటికీ సొగలు ఎందుకు లేవో నాకు తెలియదు, కానీ ఆ కిటికీలో కూర్చొని ఒక్కసారి తూరి వెనక పడ్డాడు తీసుకొని డాబా మీద నుంచి. పడతాం ఎత్తపడ్డాడు. ఎత్తపడ్డాడు, చచ్చిపోయాడండి. అయితే పౌలు ఐదవకు కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు కనికరాన్ని చూపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని వాక్యం చెప్పేటప్పుడు జాగ్రత్తగా కూర్చొని వినాలి. నిద్రపోకూడదు. నిద్రపోతే కళ్ళు వస్తాయి. అలా నిద్రపోకూడదు. కనిపెట్టుకొని ఉండాలి. నిద్రపోకుండా కనిపెట్టుకొని ఉండాలి. నిద్రపోతే శక్తి కోల్పోతాం. ప్రార్థనలో నిద్రపోతే ఏం కోల్పోతాం? శక్తి కోల్పోతాం. బలం రాదు. యేసు ప్రభు రూపాంతరపు కొండకి పేతురు, యాకోబు, యోహాన్ని ముగ్గురు వ్యక్తులు వెంట పెట్టుకొని కొండ మీదకి వెళ్ళాడు ప్రార్థన చేద్దామని. యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు, వాడు కూడా ప్రార్థన చేస్తున్నాడు. కొద్ది సమయం అయిపోయిన తర్వాత యేసు ప్రభు మాత్రమే ప్రార్థన చేస్తున్నాడు. ఆ ముగ్గురు ఏమైపోయారంటే నిద్రమత్తులైపోయారు. యేసు ప్రభు మహిమలో ఉండిపోయాడు. దేవుని తేజస్సు వచ్చేసింది. ప్రార్థన ద్వారా ఏమొచ్చింది? దేవుని తేజస్సు వచ్చేసింది. ఆయన ప్రార్థించుచు ఉండగా ఆయన ముఖరూపం మారెను, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా మెరిచుండెను. మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచుండ్రి. ఒక వ్యక్తి మోషే, ఒక వ్యక్తి ఏలియా. ఇంతలోకి ఏలకి మెలకు వచ్చేసింది. ఏలకి మెలకు వచ్చయ్యా, మోషేకు ఒక పర్ణశాల, ఏలియాకు ఒక పర్ణశాల, నీకు ఒక పర్ణశాల కట్టి ఏడే పర్ణశాల పండుగ చేద్దామంటేను తిక్కల మాటలు మాట్లాడు బాబు. మనం ఇక్కడ శక్తి పొందుకొని కిందకి వెళ్ళి ఆత్మను రక్షించాలరా బాబు అన్నాడు. యేసు ప్రభు ముఖరూపం మారడానికి పేతురు, యోహాను, యాకోబు ముఖరూపం మారకపోవడానికి కారణం ఏంటంటే పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్రమత్తులయ్యుండిరి. ఎలా ఉన్నారంట? నిద్రామత్తులయ్యుండిరి. నిద్రపోవడం వల్ల దైవికమైన శక్తి పొందలేము. నిద్రపోవడం వల్ల అభిషేకాన్ని పొందలేము. నిద్రపోవడం వల్ల దేవుని యొక్క ప్రసన్నత పొందలేము. ఇటలీ పటాలమనబడిన పటాలంలో శతాధిపతిని కొన్నేళ్ళు ఉన్నాడు. ప్రతిరోజు ఇంచుమించు 3 గంటల సమయంలో ప్రార్థన చేసే అలవాటు ఉంది ఆయనకి. ప్రార్థన చేస్తూ 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 ఉండగా ఆయన గది గొప్ప ప్రకాశమానమైన వెలుగుతో నింపబడెను. ప్రార్థన అభిషేకాన్ని తీసుకొచ్చింది. ప్రార్థన దేవుని ప్రసన్న తీసుకొచ్చింది. ప్రార్థన దేవుని సన్నిధి తీసుకొచ్చింది. ప్రార్థన దేవుని వెలుగుని తీసుకొస్తుంది. నిద్రపోవటం వల్ల జరిగేది ఏంటంటే అభిషేకం రాదు, మొత్తులం అయిపోతాం, బలాన్ని కోల్పోతాం. ఏం కోల్పోతాం? న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 19వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 19వ వచనం. ఆమె డెలీలా సంసోన్ని డెలీలా తొడ మీద నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి పనామా బ్లేడ్ తీసుకొచ్చి శుభ్రంగా నాకేమని అడిగాను. ఆ పనామా బ్లేడ్తో తల మొత్తం ఆయన నాగేశాను. అంతలో సొలొమోను నిద్ర వల్ల బలము కోల్పోయెను. సంసోను బలము కోల్పోయెను. నిద్ర వల్ల ఏమైపోయింది? బలం పోయింది.
నిద్ర వలన. దిండేమైపోయింది అర్థం కాల నాకు. దిండేమైంది అర్థం కాల. మరి దిండులు లేవో శుభం వాళ్ళ ఇంట్లో, ఏం అర్థం కాదు. పడుకున్నాడంట అయ్యా, పనామా లేడు వాడు తీసుకురారా అని పిలిచి శుభ్రంగా, నువ్వు అసలు గుండు చేసేది కూడా అర్థం కాకూడదు, నేను దాంట్లో నెంబర్ 1 అన్నాడంట ఆయన. మరి నీ ఇష్టం అంది. శుభ్రంగా ఏం చేసి ఎన్ని జడలు అంటాయి? 7 జడలు. మరి ఆయన్ని చాలా మంది కూడా జడలు బలి అడుగుతున్నారు. మామూలుగా అట్లా 7 జడలు వేసాడంటే ఈయన కూడా. ఈ 7 జడలు శుభ్రంగా ఆయన శుభ్రంగా లాగొదిలి పెట్టాడు. గుండె అయిపోయింది. ఆయన తల్లో కదా శక్తి ఉంది, సంసోను ఆ వెంట్రుకల్లో బలం ఉంది కదా. ఎప్పుడైతే ఆ వెంట్రుకలు తీసేశారో బలం పోయింది. నిద్ర వలన శక్తి కోల్పోతారు, నిద్ర వలన దేవుని అభిషేకం కోల్పోతారు, నిద్ర వలన ప్రభావం కోల్పోతారు, నిద్ర వలన ప్రసన్నతను కోల్పోతారు, నిద్ర వలన దేవుని యొక్క వెలుగుని కోల్పోతారు. కనిపెట్టుకొని ఉండేవాడు మొదటగా చేయవలసిన పని ఏంటంటే నిద్రపోకూడదు. అంటే నిద్రపోకుండా అట్టమే కూర్చోమంటావయ్యా, నిద్రపోకుండా అంటే కాదు, నా అర్థం అది కాదు. నీవు దేనికోసం ప్రార్థిస్తున్నావో, దానికోసం ఎంత సమయం ప్రార్థించాలనుకున్నావో, రోజుకి 3 గంటలు ప్రార్థన చేయాలండి. ఒక రోజుకు 3 గంటల ప్రార్థన చేయాలి. దశమ భాగం అంటే 24 గంటల్లో దశమ భాగం కనీసం 3 గంటల ప్రార్థన చేయాలి. ఈ 3 గంటల ప్రార్థనలోనైనా నువ్వు నిద్రపోవాలి. ఆ 3 గంటలు కూడా దేవునితో పోరాడుతూ పెనుగులాడుతూనే ఉండాలి. యాకోబు ఎద్బేకు రేవు దగ్గర రాత్రంతా పోరాడాడు. దేవునికి స్తోత్రం. రాత్రంతా పెనుగులాడుతూ ఉన్నాడు. రాత్రంతా ప్రార్థనలో ఉన్నప్పుడు ఆ తెల్లవారుజాముకి దేవుని యొక్క ప్రత్యక్షత కలిగింది. తెల్లవారుజాముకి ఉండగా ఆశీర్వాదాన్ని పొందగలిగాడు యాకోబు. రాత్రంతా, ఒక్క రాత్రి నీ జీవితంలో ఒక్క రాత్రి. ఆ మధ్య ఒక ఆయన అన్నాడు, నన్ను ఒక్కరోజు సీఎం చేయండి అన్నాడంట, అంత మారుతాను అన్నాడంట. ఒక్క రాత్రి వేళ నీ అందరికి నీవు తీర్మానం తీసుకొని ఒక్క రాత్రి ప్రభు దగ్గర ఒక్క రాత్రి నేను కనిపెడతానని నీ జీవితంలో నువ్వు తీర్మానం చేసుకున్న రాత్రి ఏదన్నా ఉందా? బాధ వచ్చినప్పుడు, బిడ్డకు బాధ వచ్చినప్పుడు, కుమారుడికి బాధ వచ్చినప్పుడు, కుమార్తెకి బాధ వచ్చినప్పుడు, భార్యకి బాధ వచ్చినప్పుడు, భర్తకు బాధ వచ్చినప్పుడు, డాక్టర్ గారు ఏమి చెప్తాడో అవకతవకలుగా చెబుతున్నప్పుడు రాత్రంతా ఒకవేళ ఆ రోజున నిద్ర పట్టక మేలుకుని ఉంటావేమో, కానీ ఒక్కరోజు రాత్రన్న ప్రభు కోసం నువ్వు ఆయన పాదాలు పట్టుకొని నాకు ఈ విషయంలో సహాయం చేయకూడదు అని ఒక్క రాత్రి అడిగేవా? నీవు ఒక్క రాత్రి మేలుకొని అలాంటి తీర్మానంతో నువ్వు అడగలిగేవా? ఎన్నో రాత్రులు ప్రభు దగ్గర గడిపిన రాత్రులు ఉన్నాయి ఆ జీవితంలో. కనిపెట్టాలండి, అడుగుతూ ఉండాలండి, అడుగుతూ ఉండాలి. కుమారుడు తండ్రిని అడుగుతున్నప్పుడు కఠినాత్ముడైన తండ్రి కూడా కుమారుడు యొక్క ఆ మనమును ఆలకించి సహాయం చేస్తాడు. మనం ఆరాధించే తండ్రి ఆయన కఠినాత్ముడేమీ కాదు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. రాత్రి అంతా నా బిడ్డ కూర్చొని ఉంది, నిద్ర మానింది. రాత్రి అంతా నన్ను నా డాడీ నానా 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 నాకు సహాయం చేయి నానా అని అడుగుతుంది. నా తండ్రి నా తండ్రి అని అంటుంది. ఆయన కను దృష్టి యథార్థవంతుల మీద ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆయన చెవి వారి మొరల వైపు ఉండింది, వారి ప్రార్థన వైపు ఉండింది ఆయన చెవి.
ఎక్కడ ప్రార్థిస్తున్నారో ఆ ప్రార్థనలో నుండి బయలుదేరిందండి సువాసన. సాంబ్రాణిని తీసుకెళ్ళి నుప్పుల మీద వేస్తే నీవు రావద్దు పొగ అంటే రాకుండా ఉండిద్దా? తలుపులన్నీ మూసి కిటికీలన్నీ మూసి నువ్వు బయటికి వెళ్ళొద్దు పొగ అంటే వాసన వెళ్ళకుండా ఉండిద్దా? నుప్పుల మీద నువ్వు సాంబ్రాణి వేసిన తర్వాత ఎటో గడ్డైన వాసన బయటికి వెళ్ళాల్సిందే. నువ్వు తలుపులు మూయి కిటికీలు మూయి, నుప్పుల మీద సాంబ్రాణి ఎప్పుడైతే చేస్తావో ఆ పొగ ఆ వాసన బయటికి వెళ్ళాల్సిందే. అలాగే నీ ప్రార్థన దూపం, నీ ప్రార్థన వాసన ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ప్రభు సముఖానికి వెళ్ళాలి. దేవుడు మౌనంగా ఉన్నాడు, నీ విషయంలో జోక్యం చేసుకొని నీ పక్షాన్ని అద్భుతం చేస్తాడు. దేవునికి స్తోత్రం. కనిపెట్టుకొని ఉండటంలో నా అర్థం అది. ప్రభు దగ్గర నువ్వు కనిపెట్టుకుని ఒక రాత్రి అయినా ప్రభు దగ్గర కనిపెట్టుకుని ప్రార్థన చేయడం ప్రారంభించు. నీ బిడ్డల కోసం ప్రార్థన చేయడం ప్రారంభించు. కన్నీరు విరవడం ప్రారంభించు. కనిపెట్టు. ఏ బిడ్డ ఎలాంటి ప్రాబ్లంలో ఉన్నారో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళ కోసం కనికరం కలిగిన దేవుని దగ్గర ఆయన పాద సన్నిధానంలో ప్రార్థన చేయడం ప్రారంభించు. కావలి వాడు ఉదయం కోసం కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము నా దేవుని కోసం కనిపెడుతుంది రాత్రంతా ప్రభు దగ్గర. రాత్రంతయు శ్రమ పడినా
చేయకుండా, ఆత్మని అప్పగించకుండా, మనం మన దేవునికి మనం పూర్తిగా సరెండర్ అవ్వకుండా మనం అడుగుతున్నా కూడా పొందుకోలేదు. మనం అడిగే మనం ప్రభువుకి మనల్ని మనం అప్పగించుకోవాలి. నీదంటే ఏం ఉండకూడదు. నీవు మనస్ఫూర్తిగా నిన్ను నీవు అప్పగించుకోవాలి. నీ ఆహాన్ని, నీ గర్వమును అన్నిటిని చంపేసుకొని ప్రభు దగ్గర లోబడి ఆయన పాదాల దగ్గరికి వచ్చి ఆత్మార్పణ చేయకే ఆశించితి నీ సెలిమి. ఆత్మని దేవునికి అర్పించకుండా దేవుని యొక్క స్నేహాన్ని, చెలిమిని మనం ఆశిస్తే ఆయన స్నేహం మనకి దొరకదు. కాబట్టి ప్రభు పాద సన్నిధానంలో కనిపెట్టుకున్న మనం నిద్రపోకుండా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఇంకా 2 మాటలు సింపుల్ చెప్పేసి ముగించేస్తాను. వాక్యాన్ని సింపుల్లో మీకు అర్థమైపోవడం. యెహోవా ఉదయము కొరకు కనిపెట్టుకునే దానికంటే ఎక్కువగా నా దేవా నీ కొరకు నా ప్రాణము కనిపెట్టుకో. కనిపెట్టుకొని ఉండేవాడు మొదటగా చేయవలసిన పని ఏంటంటే నిద్రపోకూడదు. ఏం చేయకూడదు? దానివల్ల వచ్చే డేంజర్ చెప్పాను. సంసోను బలాన్ని కోల్పోయాడు. పేతురు, యోహాను, యాకోబు దేవుని యొక్క శక్తిని, ప్రభావాన్ని కోల్పోయాడు. నిద్ర వల్ల ప్రమాదం. నిద్ర పెద్ద డేంజర్. నిద్రపోతూ ఉండగా నీ పొలం పాడైపోయింది. పొలము అంటే సంఘం కావచ్చు, అది కుటుంబం కావచ్చు. ప్రార్థించే నీవు నీ కుటుంబానికి కాపరివి. కాపలాదారుడు కులుగుపోడుతో ఉన్న సమయంలో, మంచిగా ఉన్న గోధుమల పంటలో, మంచిగా ఉన్న గోధుమల యొక్క పొలములో శత్రువు వచ్చి నువ్వు నిద్రపోతూ ఉండగా వాడు ఏం చేశాడంట? గోధుమలు బదులు గురుడు ఎగుతాడు. అయ్యా, మన పొలములో గోధుమలు ఎదుగుతున్నాయి, గురుగులు కూడా ఎదుగుతున్నాయి, వాటిని లాగేయమంటారు రా కలుపు మొక్కలు అన్నాడు. అరే బాబు, ఇప్పుడు లాగేశారనుకో గోధుమలు గురుగులు అవే రావు, గోధుమలు కూడా లాక్కొని వస్తాయి, పంట పాడైపోయింది, ఎరగనివ్వండి. కోత సమయం వచ్చింది. కోత సమయం వచ్చినప్పుడు ఆ కోతలో గోధుమలుగాను గురుగులుగాను కోత కోసి, గోధుమలు ఏమన్నా కొట్లో పోసి, గురుగులు ఏమన్నా నొప్పులో పోద్దామన్నాడు. ఏడా నొప్పులు అంటే అగ్నిలో పోద్దామన్నాడు. అక్కడ ఏడుపులు, పొండ్లు కొరుగుట ఉండును అన్నాడు. కాబట్టి నిద్ర వలన మన పొలం పాడైపోయింది. నీ కుటుంబంలో యజమానురాలుగా ఉన్న నీవు, యజమానుడిగా ఉన్న నీవు, నీ కుటుంబం కోసం ప్రార్థన చేయడం చాలా ప్రాముఖ్యమైంది. నీ చేతులు ఎత్తడం నీ బిడ్డల కోసం ప్రాముఖ్యమైంది. నీ చేతులు ఎత్తి నీ పసిపిల్లల ప్రాణం కొరకు ప్రార్థన చేయటం చాలా చాలా ప్రాముఖ్యమైంది. మొదలుజాము లేచి నీ పిల్లల కొరకు నీ చేతులు ఎత్తి ప్రార్థన చేయి. ప్రార్థన చేయాలండి. ఒక సమస్య వచ్చింది, నిన్ను అర్థం చేసుకోవట్లేదు నీ పిల్లలు, నిన్ను అర్థం చేసుకోవట్లేదు నీ కుమారుడు, నిన్ను అర్థం చేసుకోవట్లేదు నీ కుమార్తె, నిన్ను అర్థం చేసుకోవట్లేదు నీ భర్త, నిన్ను అర్థం చేసుకోవట్లేదు నీ భార్య. ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? ఆమె దగ్గర అంతమంది బాగానే ఉంది, ఈ మధ్య ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? దానికోసం నువ్వు వరి కాకుండా, నువ్వేదో బాధపడకుండా, ఆమె అర్థం చేసుకోకుండా ఉండటానికి ఏదో ఒక ఆత్మ పని చేస్తుంది. ప్రార్థన ద్వారా దాన్ని నిలబట్టాలి. యేసు నామములో ఆ దురాత్మ నిలబడుతున్నాను. నా భార్య మనసు ఎంతమంది బాగుండేది, ఇప్పుడు తర్వాత గర్భిలిగా ఉంటుంది, గందరగోళంగా ఉంటుంది, ఆ మీద పనిచేసే దురాత్మ వెళ్ళగొట్టు ప్రభు అని నువ్వు భర్తగా ఉన్న ప్రార్థన చేయాలి. నిన్ను అనుమానిస్తుంది అనుకో భార్య, అసలు తిరనీయకుండా మామూలుగా కాళ్ళకు కూడా బంధకాలు వేసి కట్టేస్తుంది అనుకో, ప్రార్థన చేయాలి. భార్యను అనుమానిస్తుంటాడు భర్త కోసం ప్రార్థన చేయాలి. భార్యను అనుమానిస్తుంటాడు భర్తను అనుమానిస్తుంటుంది భార్య. ఈ అనుమానాల కుటుంబం ఉంటుంది చూసావా? ఎప్పుడు ఈ బళ్ళు ముందుకు సాగవు. ఈ బళ్ళు ఎప్పుడు ముందుకు సాగవు. ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం.
అనగలే, నువ్వు అర్థం చేసుకుని వెనక్కి రావడమే. సకిలించాడా, కడుపు ముందుకేసేవాటి ఇక అయిపోయింది, నీ తిత్తి తీసాడే. సకిలించాడు, పదవ సకిలితో అర్థం చేసుకుంటారు భార్యలకి తెలుసు ఆయన ఎందుకు సకిలించాడు, ఎందుకు తగ్గాడు. 10 మంది సకిలించాల్సిన అవసరం లేదు, దగ్గాల్సిన అవసరం లేదు. దీపాలాగా ఒక బోతని ఎత్తుతారు. అవును చూసేవా, ఆ కను రెప్ప ఒక బోతని కానీ అట్టగా ఎత్తిందంటే చాలు, అయిపోయింది. అర్థం చేసుకోండి. అమ్మో, దీపానంగులు ఎంత చక్కగా ఉన్నారు, ట్యూబ్లైట్లాగా. అంటే కనుబొమ్మలతో సైక్ చేస్తారు, అవసరం లేదు. అలా చూసి కనుబొమ్మ ఎంతగానే అంతే, స్టాప్. కొంతమంది ఇంట్లో నిద్రపోవాలి, మీరు భర్తని ఆటి సెమ్మెగరయ్యా, సెట్టెగరయ్యా, కొండెగరయ్యా, నువ్వేమన్నాగా తెల్లారి పాటికి నువ్వు పనికి వెళ్ళాలా, సాయంకాలానికి 600 తీసుకురావాలా. అప్పుడు మాత్రమే భార్య ఐస్ క్రీమ్ లాగా. అంటే నున్నగా మెత్తగా ఉండింది, ఏముండదు. అప్పుడు సెట్ ఎగరేదు, డేష్ ఎగరేదు. ఎల్లకొండ కానీ 2 రోజులు కానీ ఎదురున్నావా, పళ్ళి ఎగిరిద్ది, సెట్ ఎగిరిద్ది. మరి నువ్వెందుకు అంటలేదమ్మంటే, వండి పెడతలే నేను, ఈమెళ్తా పనికి, తెల్లారులెక్కితే ఆయన వెళ్ళాలి పనికి. ఈయనేమన్నా నేను అనకూడదు కానీ రుబ్రోలని, నేను అనకూడదు కానీ గుండ్రాయని, నేను అనకూడదు కానీ పొత్రం అని, నేను అనకూడదులే కానీ అట్లాగన్నా మేము. మీరేమన్నా ఉండాలి, ఈయన తెల్లరిపాటి కేకరోని పనికి వెళ్ళాలి. తర్వాత ఏదన్నా 2 రోజులు ఆగిందంటే, స్పందన వాడు వస్తున్నాడు, వారాలు వాడు వస్తున్నాడు, నేనేం చేయమంటా చెప్పు, డాక్టర్ వచ్చింది, ఏం చేయాలి? తీసుకునేటప్పుడు ఆయన తెలియమని చెప్పొద్దా? అయ్యా మనకు వచ్చేది ఎంత, డాక్టర్లో దూరబారు, దూరితే డాక్టర్లో దూరబారు, స్పందనలో దూరబారు, షేరులో దూరబారు, వారాల్లో దూరబారు. సోమవారం ఉంటే, మంగళవారం ఉంటే, బుధవారం ఉంటే, గురువారం ఉంటే, శుక్రవారం ఉంటే, ఆదివారం సెలవు. ఇంకే ఆడ బతుకుతారు? ఆదివారం కూడా ఉన్నాడా? అంటే నీకు అసలు గాలి పీల్చుకోవడానికి ఆక్సిజన్ సిలిండర్ కూడా సాల్టల్లా. మరి ఇన్ని వారాలు నీ మీద ఉంటే, ఆయన పనికి వెళ్ళకపోతే ఆయన నిద్ర పనిస్తావు. అయ్యే, ఆడవాళ్ళంటే ఎంత ప్రేమ కలిగింది. వదే దేవుడి దేవాళ్ళు ఏదో ఆశ ఒక్కరికి ఏదో పని చేస్తున్నావు అంతే తప్ప అదేదో దేవుడు ఇచ్చిన భిక్ష కాదు, ఆశ వర్క్ లేదు. లేకపోతే అది కూడా వర్క్ లేదు. మంచిది. అయితే దేవుని దయ, చాలా కుటుంబాలనండి భర్త పనికి వెళ్ళకపోతే ఆడవాళ్ళు ఓర్చుకోలేరు, పనికి వెళ్ళాలి. వాస్తవాలు చెబుతుంది. చాలా కుటుంబాల్లో భార్య కూడా వెళ్తారు, భర్తలు ఇళ్ళ దగ్గర ఉన్న చాలామంది కుటుంబాల్లో భార్య కూడా, నేను వాళ్ళ కూడా ఓటేస్తున్నాను, వాళ్ళు కూడా వెళ్తారు, చాలా కష్టపడేవాడు. ఇద్దరు కలిసి కష్టపడితేనే కుటుంబం. దేవునికి స్తోత్రం. జరిగేది ఏంటంటే ఇద్దరు కలిసి పని చేసుకోవాలి, కష్టపడాలి, అర్థం చేసుకోవాలి. ఈ కనిపెట్టే విధానంలో ఎలా ఉండాలి, నిద్రపోకూడదు. రెండో చెబుతున్నా, ఆశతో కనిపెట్టాలండి. ఎలా కనిపెట్టాలి? ఆశ ఉండాలి. ఆశ అంటే ఉదయము వచ్చిందా రాదా? రాత్రి వేళ ఉన్నవాడు ఉదయం కోసం కనిపెట్టుట కంటే, అంటే ఉదయం వచ్చిందా రాదా? ఉదయం వచ్చింది. అయితే ఉదయం ఎలా వచ్చిందంటే నిదానంగా వచ్చింది. చెప్పండి, ఉదయం ఎలా వచ్చింది? నువ్వు ఆలోచించిన వెంటనే తెల్లారు నిదానంగా వచ్చింది. కొంతమందికి 2 గంటల వెలక వచ్చింది, నిద్ర పట్టదు. వాళ్ళకి 2 గంటల మొత్తం 3 గంటల వెలక వచ్చింది, నిద్ర పట్టదు. నీకు నిద్ర పట్టినా పట్టకపోయినా అది నిదానంగా వచ్చింది.
ఉదయం ఎలాగైతే నిదానంగా వచ్చిందో నువ్వు ఆశతో కనిపెట్టుకుని ఉంటే ఆశీర్వాదం కూడా అలాగే వచ్చేసింది. దేవునికి స్తోత్రం. కనిపెట్టుకునేవాడు నిద్రపోకూడదని చెప్పాను. రెండో విషయం ఏంటంటే కనిపెట్టుకొని ఉన్నవాడు ఆశతో కనిపెట్టుకొని ఉండాలి. నేను కనిపెట్టుకొని ఉన్నాను, దేవుడు నాకు ఏదైనా చేస్తాడని ఒక ఆశ నీకు ఉండాలి. ఆశ లేకపోతే మనం ఏది సాధించలేము, ఏమి పొందుకోలేము. ఆశ ఉండాలి. దాని గురించి బైబిల్ చెబుతుంది. కీర్తన గ్రంథం 42వ కీర్తన 1వ వచనం. దుప్పి నీటి వాగుల కొరకు ఏ విధంగా ఆశపడుతుందో, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది. తెల్లవారేట ఎలాగైతే రాబోతుందో, ఓ కావలివాడిగా ఉన్నవాడు ఉదయం కోసం ఎలాగైతే ఆశతో కనిపెట్టుకుంటున్నాడో, దేవా నా ప్రాణం నీ కొరకు ఆశతో కనిపెట్టుకుంటుందయ్యా. కనిపెట్టుకునే వాళ్ళు ఏముండాలంటే ఆశ ఉండాలి. దుప్పి నీటి వాగుల కొరకు ఎలాగైతే ఆశపడుతుందో, దేవా నా ప్రాణము నీ కొరకు అలాగా ఆశించుచున్నది. అట్లా దుప్పి నీటి వాగులు ఎక్కడ ఉంటాయో అది చూస్తూ ఉంటుంది. దొరికితే ఎంత బాగుంటుందో. అలాగా ప్రభు పాదాల దగ్గర నీకు ఏదో ఒకటి నువ్వు సాధించబోతున్నావని ఆశతో నువ్వు ప్రార్థన చేయాలి. వ్యవసాయం చేసే వ్యక్తి కూడా ఆశతోనే చేస్తాడండి. కొందరికి 30 పండుతాయి, కొందరికి ఎక్కువ పండుతాయి, కొందరు తక్కువ పండుతాయి. అందరూ ఒకే రైతులో వ్యవసాయం చేస్తారు, రకరకాలుగా పండుతాయి. కానీ వ్యవసాయం చేసే ప్రతి మనిషి ఆశతోనే చేస్తాడు. మినుములు ఎకరానికి 10 అవుతాయని ఎవరు అనుకున్నారు, 13 అవుతాయని ఎవరు అనుకున్నారు. కొందరికి అవుతుంది, కొందరికి తక్కువ అవుతుంది. కానీ ఆ వ్యక్తి కానీ ఈ వ్యక్తి కానీ వ్యవసాయం ఆశతోనే చేస్తారు. ఆశ ఒక రోజున ఏం చేస్తుందంటే ప్రతిఫలాన్ని తీసుకొచ్చింది. కనిపెట్టుకునేవాడు ఆశతో పనిచేయాలి, ఆశతో పనిచేయాలి. కీర్తన గ్రంథం 107వ కీర్తన 9వ వచనం. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరుచును. ఆశగల ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తాడు. ఆశ కలిగి ఉండాలి మనం. నీకు ఏ ఆశ అయితే ఉందో దాన్ని తృప్తిపరుస్తాడు దేవుడు. దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుందయ్యా. కావలివాడు ఉదయం కోసం ఎలాగైతే కనిపెడుతూ ఆశపడుతున్నాడో అలాగ దేవా నీ కొరకు నా ప్రాణం కనిపెడుతూ ఆశిస్తుందయ్యా. ఆశ కలిగిన వాడు దేవుడు దాని నీతిమంతుడి యొక్క ఆశను తీరుస్తాడు. కాబట్టి రెండో మాట ఏం చెబుతున్నానంటే కనిపెట్టుకునేవాడు ఆశతో కనిపెట్టుకోవాలి, కనిపెట్టుకునేవాడు నిద్రపోకూడదు. మూడో విషయం ఏంటంటే ఉదయం అనేది వచ్చింది, అది మెల్లగా వచ్చింది. ఉదయం అనేది వచ్చింది, చీకటే ఉండదు. మన బ్రతుకంతా చీకటే ఉండదు. ఎప్పుడు ఏడుస్తానే ఉంటాం, ఎప్పుడు దిగులు కూడాను, ఎప్పుడు బాధల్లో నేను, ఎప్పుడు శ్రమంలోనే, ఎప్పుడు నిట్టూరు పీడిస్తూనే ఉండలేవు నీవు. ఏదో ఒకరోజు నీ జీవితంలో ఉదయం వస్తుంది, చీకటి తొలగిపోయింది, దుఃఖం తొలగిపోయింది, బాధ తొలగిపోయింది. ఉదయం అనేది వచ్చిన వెంటనే, వెలుతురు అనేది వచ్చిన వెంటనే చీకటంతా కొట్టుకుపోయింది. రాత్రి అంతా బిక్కుమంట చీకటి, చక్కని చీకటి కనబడతా ఆ ఎలకోళ్ళు అరుస్తూ ఏదో ఒక రకమైన శబ్దాలు వినబడుతూ రాత్రంతా బిక్కుమంటా ఉంటే తెల్లవారుతుంది. అలాగ తెల్లవారుతుంది అనగానే ఎక్కడ చీకటి కిరణాలు మొత్తం అక్కడ పటాపంచలైపోతాయి. మన బ్రతుకుల్లో కూడా ఎక్కడ బాధపడుతున్నావో, ఎక్కడ నలిగిపోయావో, ఎక్కడ ఇరిగిపోయావో చీకటి కిరణాలు, చీకటి యొక్క ఛాయలు ఎలా అలుముకొని ఉన్నాయో ఉదయం వచ్చిన వెంటనే చీకటి ఛాయలు తొలగిపోయినట్లుగా
దేవుడు వచ్చిన వెంటనే మన మీద ఉన్న ప్రతి శాపము తొలగిపోయి ఆశీర్వాదం అనేది వస్తుంది. దేవునికి స్తోత్రం. కనిపెట్టుకున్నదా అడుగుదా ఆశతో జక్కయ్య చెట్టెక్కాడు. ప్రభువుని ఎలాగైనా నేను చూడాలి, నా యేసు నేను ఎలాగైనా చూడాలని ఆశతో చెట్టెక్కాడు. ఆ ఆశ జనమందరూ వెంబడిస్తున్నారు, కానీ వాళ్ళ హృదయాలు వేరు, జక్కయ్య హృదయం వేరు. జక్కయ్య హృదయం ఏంటంటే ఎలాగైనా నా యేసు నేను చూడాలి. ప్రజలందరూ ఆయన వెంబడి పడుతుంటే వాళ్ళ హృదయాలు ఎరిగిన దేవుడే, కానీ జక్కయ్య హృదయాన్ని స్పెషల్గా ఎరుగున్నాడు. అదే చెట్టు కిందకు వచ్చి, జక్కయ్య చెట్టు దిగిరాయ్యా. గబగబ దిగి వచ్చి, బాధుడా నా పేరు ఎలా తెలుసు అన్నాడు. నీ పేరే కాదు, అన్ని విషయాలు తెలుసు, కానీ ఈరోజు రాత్రి నేను నీ ఇంట బస చేస్తాను అన్నాడు. రెండు బోధకుడా తీసుకెళ్ళారు. జనాలందరూ అనుకున్నారు ఈయన అన్యాయస్తుడు, మామూలు వ్యక్తి కాదు, బోధకుడు తెలియదా, ఒకళ్ళ రూపాయి అయితే 4 రూపాయలు వసూలు చేసేవాడు, ఎంత అన్యాయస్తుడు, ఇంటికి వెళ్తున్నాడు. న్యాయమూర్తులు మనం ఎంతో మంది ఉన్నాం కదా, మన ఇంటికి రావచ్చు కదా, అన్యాయస్తుడు ఇంటికి వెళ్తున్నాడని జనాలందరూ అనుకుంటారు. జనాలేమో ఎన్నన్నా అనుకోని యేసుప్రభు ఆయన ఇంటికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. ఏం మాట్లాడాలి ఆ రోజు? యేసుప్రభు ఆ ఇంట్లో ఉన్నాడు, పరిచయం చేశాడు. యేసుప్రభు పడుకున్నాడు, ఆయన పడుకున్నాడు. తెల్లవారంగలే అంటాడు, అయ్యా నేను అన్యాయస్తుడినయ్యా, నేను అన్యాయంగా వసూలు చేసుకున్నాను ప్రజల దగ్గర, నేను అన్యాయంగా వసూలు చేసుకున్న దాన్ని తిరిగి మళ్ళా 4 గంటలుగా నేను చెల్లిస్తానయ్యా, నేను పాపినయ్యా అని ఒప్పుకున్నాడు తెల్లారిపాటు. ఏమయ్యా నేనేం చెప్పానా? నువ్వు పాపం అని చెప్పానా? అన్యాయస్తులు అని చెప్పానా? 4 గంటలు వసూలు చేసేవాడిని నేనేమన్నా అన్నా? నిన్ను ఎందుకంటాడు ఎక్కులు పెట్టి ఏడుస్తున్నావు అంటే, నువ్వు అన్నా అనలేదయ్యా, కానీ నీవు నా ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుండి నా హృదయం అంతా ఒకటే విధానంగా పశ్చాత్తాపడుతుంది, బాధపడుతుందయ్యా. నిజంగా నా పాపం నాకు గుర్తు వస్తుంది, నా విధేయత నాకు గుర్తు వస్తుంది, నా బలహీనత నాకు గుర్తు వస్తుంది. నేను నీ పాదాల దగ్గర కక్కేంత వరకు, ఒప్పుకునేంత వరకు నాకు ప్రశాంతత లేదయ్యా అన్నాడు. ఒప్పుకొని ఆయన అబ్రహాం కుమారుడు అయ్యాడు. దేవునికి స్తోత్రం. ఇతడు కూడా దేవుని స్తోత్రం, ఇతడును అబ్రహాము కుమారుడే అన్నాడు యేసయ్య. జనాలందరూ అనుకున్నాడు, అన్యాయస్తుడండి కూడా. ఆశతో కనిపెట్టుకున్న జక్కయ్య యొక్క జీవితంలో, ఇంటిలో రక్షణ వచ్చేసింది. కనిపెట్టుకున్నాడు. ఏదన్నా సవాలుగా చేయండి. ఒకసారి చెరుకుపల్లిలో ఉన్న పాస్టర్స్ 3 రోజులు ప్రభు దగ్గర ఉండాలా. రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. రెండో రోజు 24, మూడో రోజు అంటే మొత్తం ఎన్ని గంటలు? అన్ని గంటలు ఉండాలా. పగల ప్రార్థన జరగాలి, రాత్రి ప్రార్థన జరగాల. ఉన్నామంటే ఉన్నాం. లారీ డ్యూటీకి వెళ్ళేవాళ్ళు ఎన్ని రోజులు డ్యూటీ చేస్తారయ్యా నిద్ర లేకుండా అడిగితే, ఒక ఆయన అంటాడు పగలు రాత్రి నిద్రపోకుండా 3 రోజులు తోలుతానే ఉంటానయ్యా అంటాడు ఒక ఆయన. ఇంకొక ఆయన అంటాడు 1 వారం రోజులు తోలుతానయ్యా అంటాడు. ఇంకొక ఆయన అంటాడు రాత్రి 12 గంటలు కాగలే ఏదో సెంటర్ చూసుకొని పడుకుంటా తెల్లవారుజామున బయలుదేరతానంటాడు. అంటే 12 గంటలే నిద్ర ఆగలేను, 12 గంటలు కాగలు పడుకుంటానయ్యా మళ్ళీ వెళ్తానంటాడు. కొంత నిద్ర కాస్తారు. నేను ఎన్నో గంటలు అంటలేదు, ఒక్క రాత్రి ప్రభు దగ్గర కనిపెట్టి నీ అంతటికి నీవే తీర్మానం చేసుకొని నుంచొని ప్రార్థన చేస్తావో, మోకరించి ప్రార్థన చేస్తావో, తిరుగుతూ ప్రార్థన చేస్తావో, నీ ఇంట్లో ఒక రాత్రి ఒక అంశాన్ని పెట్టుకుని ఒక రాత్రి అంతా ప్రార్థన చేయి. ఉదయము వెంటనే రాదు. అలాగే నువ్వు ప్రార్థన చేసిన వెంటనే ఆశీర్వాదం రాకపోవచ్చు. కొద్ది దినాల తర్వాత ఆశీర్వాదం నీ దగ్గరికి వచ్చేసింది. దేవునికి స్తోత్రం. కనిపెట్టండి, ప్రార్థన చేయండి. దేవుడు ఈ వర్తమానం ద్వారా మిమ్మలను పురుగులిపి మిమ్మల్ని
అలాంటి విధానముగా రాత్రి కనిపెట్టి విధానంలోకి నడిపించునుగాక. ఆమె ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా యేసు ప్రభువా, పరిశుద్ధులైన తండ్రి, సర్వోన్నతుడైన మా ప్రభువా యేసయ్య, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. కావలి వారు ఉదయం కోసం కనిపెట్టుట కంటే ఎక్కువగా దేవా నా ప్రాణము నీ కొరకు కనిపెడుచున్నది నాయన. యెరూషలేము ప్రాకారం మీద కావలి వారు కనిపెట్టుకుంటూ రేయింబవలు మౌనంగా ఉండటం లేదు నాయన. వారు ప్రార్థిస్తూనే ఉన్నారు. కుటుంబంలో ఉన్న బిడ్డల పరిస్థితి బాగానప్పుడు వారి కొరకు మేము కనిపెట్టి ప్రార్థించాలని, కుటుంబంలో ఉన్న భార్య పరిస్థితి బాగానప్పుడు భర్త భార్య కొరకు ప్రార్థన చేయాలని, కుటుంబంలో ఉన్న భర్త బాగానప్పుడు భార్య భర్త కోసం ప్రార్థన చేయాలని, వారి కొరకు కనిపెట్టుకుని ప్రార్థన చేయడం అనేది ఆశీర్వాదం. ప్రార్థనకి సమాధానం వెంటనే రాకపోవచ్చు. నీ ప్రార్థన ప్రతిఫలం ఉందని నమ్మి నువ్వు ప్రార్థన చేయి, ఆశతో నువ్వు ప్రార్థన చేయి. రాత్రిలో ఉన్న వ్యక్తి ఉదయం కోసం కనిపెట్టినప్పుడు ఉదయం వెంటనే రాదు, అది నిదానంగా వచ్చింది. అలాగే నీ ప్రార్థన కూడా జవాబు కొంత సమయం కావచ్చు, అయినా కూడా నువ్వు కనిపెట్టి ప్రార్థన చేస్తూనే ఉండు, అడుగుతూనే ఉండు. అడిగే నువ్వు ఖచ్చితంగా పొందుతావు. అడిగే నీవు కనిపెట్టుకుని అడుగు. అడిగేవారు నిద్రపోకుండా అడగాలని, ప్రార్థనలో కనిపెట్టుకొని ఉన్నంత సమయం అని దాని అర్థం. ఆశతో అడగాలి. నువ్వు ఏది కావాలని అడుగుతున్నావో ఆశించి అడుగు, దేవుడికి ఇస్తాడు. ఆశ కలిగిన ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తాడు. మీ బిడ్డలను దీవించునాయన, మీ బిడ్డలను ఆశీర్వదించునాయన, మేలు చేత నింపునాయన, కుటుంబాలను దీవించునాయన, కుటుంబాల చుట్టూ కంచివేనాయన. మీ సన్నిధి సమాధానం, నెమ్మది, ఆశీర్వాదము తోడుగా ఉంచాడు. మీ బలిష్టమైన రెక్కల చాటును దాచి భద్రపరచాడు. మేలుతో నింపి తృప్తిపరచబడి ఏ కుటుంబాన్ని మీరు విడిచిపెట్టొద్దని మీ పాదములకు నమస్కరిస్తూ ప్రాధేయపడుతూ మీ సన్నిధి కాంతి కోరుకుంటూ యేసు నామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్.